బాలు తన తల్లి అన్న చేసిన గుడి ప్రహారం నీ వీడియో తీసి అందరి ముందు నువ్వు పాలు చేసిన ముఖ్యమైన గురించి మాట్లాడుకుందాం. మీనా మరియు తన ఫ్రెండ్ పుల్ల అక్క చికెన్ కొనడానికి మాణిక్యం షాప్కి వెళ్తూ ఉంటారు. మాణిక్యం మీనని చూసి తన బంగారం బయట పెడుతుందనే భయంతో మొబైల్ క్లాత్తో తన మొహం మొత్తం కప్పేస్తుంది. మీనా మాణిక్యంని గుర్తుపట్టలేదు. కానీ నెక్స్ట్ వీక్ నుండి ఇప్పుడు ఇక్కడే చికెన్ కొట్టాను అని చెప్తూ ఉంటుంది. మాణిక్యం ఇది విన్న భయంతో గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. మీనాకి ఫ్లవర్ డెకరేషన్ కాంట్రాక్ట్ వచ్చినందుకు బాలు చాలా సంతోషంగా ఇంట్లో బిర్యానీకి అందరికీ దర్బారు మరియు సామాన్లు తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రభావతికి ఇది ఇష్టం లేదు. పళ్ళు అమ్ముకునే దానికి కాంట్రాక్ట్ వస్తే ఇంత బిల్డప్ అవసరమా అని తిడుతూ ఉంటారు. శృతి, రవి మరియు రోహిణి కూడా బిర్యానీ తినడానికి రెడీ అవుతారు. ప్రభావతి మేము ఉపవాసం ఉన్నాము, ఇంట్లో నాన్ వెజ్ వండొద్దు అని చెప్పి బాలు అందరికీ కలిసి ఇంటి బయటలో బిర్యానీ వండుతారు. బిర్యానీ వాసనకి ఉపవాసం ఉన్న ప్రభావతి మరియు మనోజ్కి చాలా ఆకలిగా వస్తూ ఉంటుంది. విద్య రోహిణిని పిలిచి మాణిక్యంని చూపిస్తూ ఉంటుంది. మాణిక్యం రోహిణి మీనా షాప్కి వచ్చింది ఈసారి తప్పించినందుకు. కానీ నెక్స్ట్ టైం బాలుకి దొరికితే నేను అబద్ధం చెప్పలేను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రోహిణి షాప్ మాసం అని చెప్పి మాణిక్యం నేను బతికే వరకు ఇది వదలను అని చెప్పి వెళ్ళిపోతాడు. బాలు మీనని కాకుని తీసుకుని వెళ్ళి నా పేరుతో ఉన్న విజిటింగ్ కార్డ్స్ని సర్ప్రైజ్గా ఇస్తాడు. మీనా చాలా ఎమోషనల్ అయ్యి నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు, భర్త దొరకడం నా అదృష్టం అని బాలుకి తండవ చెప్తూ ఉంటుంది. బాలు మరియు మీనా కార్డ్స్ని గుడిలో పెట్టడానికి వెళ్తారు. అదే టైంలో మనోజ్ మరియు ప్రభావతి స్వామీజీ చెప్పిన పరిహారం చేస్తూ ఉంటారు. మనోజ్ వేపి మండలు డ్రెస్ వేసుకొని చేతిలో నిప్పుల కుంపటి పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మీనా ఇది చూసి బాలుకి చూపిస్తుంది. బాలు వెంటనే ఫోన్ తీసుకొని వెళ్ళి మనోజ్ మరియు ప్రభావతి చేసిన వితుర పనులు వీడియో తీస్తూ ఉంటాడు. మనోజ్ మరియు ప్రభావతి ఇంటికి వచ్చాక బాలు ల్యాప్టాప్లో గుడి వీడియోని డిస్ప్లే చేస్తాడు. సత్యం, రవి మరియు శృతి ఆ వీడియో చూసి పక్కా నవ్వుతూ ఉంటారు. మనోజ్ మరియు ప్రభావతి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది